నమస్తే, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. సో భాయ్ ఇవాళ వీడియో వచ్చేస్తారు కదా టెక్ టిప్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో భాయ్ ఇవాళ ఫస్ట్ చూసుకుంటే మాత్రం భాయ్ పోకోకి సంబంధించిన ఒక అప్డేట్స్ వచ్చినాయన్నమాట. సో ఇక్కడ లీక్ ప్రకారం చూసుకుంటే పోకో M6 4G వేరియంట్ కూడా రావచ్చు అనేసి అయితే లీక్ ప్రకారం అయితే అప్డేట్స్ వస్తున్నాయి. కొంతమంది ఏమంటారు అంటే ఇది ఈ రెడ్మీ వాళ్ళది నోట్ 13 అనేది దాన్ని రీబ్రాండ్ చేసి వస్తారు అనేసి అయితే అంటారు. సో చూద్దాము, అఫీషియల్గా కన్ఫర్మ్ అయిపోయినాక ఇంకొక వీడియో అయితే చేస్తాం. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే బోట్ నుంచి అన్నమాట. సో బోట్ వాళ్ళు ఎనిగ్మా Z20 స్మార్ట్ వాచ్ని తీసుకొచ్చారు. సో ఇది ప్రీమియం కేటగిరీస్ అనుకోవచ్చు. ఇక్కడ ప్రైస్ చూసుకుంటే 3500 ఉంది. లగ్జరీ అనుకోవచ్చు. మీరు ఆఫర్స్ అవన్నీ వెళ్తే ఇట్లా 3300కి ఏమో వస్తున్నట్టుంది. సో నా ఒపీనియన్లో పోయి ఇది డీసెంట్గా ఉంది. ప్రీమియం వాచ్ కోసం చూసే వాళ్ళకైతే ఇది మంచి ఆప్షన్ లాగా అయితే కనిపిస్తుంది. మిగతా అన్ని ఫీచర్స్ అవన్నీ కూడా కంగారు పడాల్సిన అవసరం అయితే ఏం లేదు. తర్వాత నెక్స్ట్ అప్డేట్ చూసుకుంటే మాత్రమే వివో నుంచి అప్డేట్. సో వివో X100 ప్రోకి సంబంధించిన లాంచ్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది కదా, January 4th రోజున వస్తుంది. సో ఒక అప్డేట్ అనుకోవచ్చు. సో ఇక చాలామంది ఏమంటారు అంటే భయ్ ఇక్కడ వివో X100 బేస్ వేరియంట్ ఏదైతే ఉందో తక్కువ ఇది 63,000 ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. X100 Pro చూసుకుంటే మాత్రం 56,000, తర్వాత ఇంకోటి వచ్చేసరికి అయితే 63,000-64,000 మధ్యలో ఉండే ఛాన్సెస్ ఉన్నాయని అంటారు. సో చూద్దాం, లాంచ్ అయినాక అఫీషియల్ అప్డేట్ చేస్తాను కాబట్టి దానికి ఇంకా వీడియో అయితే చేస్తాను. ప్రస్తుతానికి అయితే January 4th అయితే రిలీజ్ అవుతుంది ఒక అప్డేట్ అన్నమాట. తర్వాత నెక్స్ట్ ఇంకో న్యూస్ కూడా LG నుంచి అన్నమాట. సో LG వాళ్ళు AI రోబోట్ని అయితే తీసుకొస్తారు అన్నమాట. సో ఇది మానిటర్ చేస్తుంది అన్నమాట పెట్స్ నుండి అనేసి. తర్వాత ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే పిక్చర్ అయితే ఎక్కువ హల్చల్ అవుతుంది. 2 కాళ్ళు ఉన్నాయి, ఒక ఐస్, ఒక మానిటర్ లాగా ఉన్నట్టు, ఒక హెడ్ ఫోన్స్ పెట్టుకున్నట్టయితే కనిపిస్తుంది. సో ఇది మనకి CES జరగబోతుంది కదా, సో దాంట్లో రివీల్ చేసే అవకాశం ప్రస్తుతం కదా. ఒక పిక్చర్ ఒకటే కనిపిస్తుంది, మిగతా అప్డేట్స్ ఏమైనా ఉంటాయి ఇట్లా తీసుకొస్తాను, దానికోసం అయితే వెయిట్ చేయండి. అండ్ దాని తర్వాత పోయి నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే మాత్రమే గేమ్ న్యూస్ అనమాట. సో ఇక్కడ గేమ్ న్యూస్ స్టీమ్లో సేల్ నడుస్తుంది అనమాట. సో ఈ సేల్ ప్రకారం చూసుకుంటే జస్ట్ కాజ్ 4 రీలోడ్ అనే గేము $214 అవైలబుల్ ఉంది. ఒకవేళ మీరు పర్చేస్ చేసుకోవాలి స్టీమ్లో పర్చేస్ చేసుకోవచ్చు. ఇది ఒక మంచి విషయం అనుకోవచ్చు, తక్కువలో వస్తుంది, మంచిది. అండ్ మీకు GTA లాంటి స్టైల్ అని ఉంటుంది, మొత్తం ఓపెన్ వరల్డ్ ఎక్కడైనా అక్కడ తిరగచ్చు, ఎక్స్ప్లోజివ్స్ మిషన్స్ కూడా ఉంటాయి అనమాట. సిస్టమ్ రిక్వైర్మెంట్స్ తక్కువనే. మిడ్ రేంజ్లో చూసుకోవాలంటే పోయి i5 2nd జనరేషన్ ఉంది, 8GB ర్యాము అండ్ GTX 700 గ్రాఫిక్ కార్డు, Radeon R9 270 2GB వేరియంట్, AMD సైడ్ నుంచి DirectX లెవెల్ 59GB స్టోరేజ్ ఉంటే సరిపోతుంది అనేసి అయితే అంటుంది. మినిమం అంటే 720p లో సెట్టింగ్స్లో పెట్టుకుంటే గేమ్ రన్ అయితే అనేసి అయితే అప్డేట్ చేసారు అన్నమాట. అంటే అండ్ ఈ గేమ్కి ప్రీవియస్ వర్షన్ కూడా ఉంది, జస్ట్ కాస్ట్ 3 అని. అదే మీకు ఇంకా ₹60 దొరికిపోతుంది డిస్కౌంట్లో. ఇది కూడా ఒక యాడర్ లాగా తీసుకోండి. ఒకవేళ ఇట్లా అంతా పెట్టలేమనుకుంటే జస్ట్ కాస్ట్ 3 కూడా ఆడచ్చు. అండ్ ఇవాళ గేమ్ న్యూస్ అండ్ టెక్ న్యూస్ అప్డేట్స్ అన్నమాట. మీకు ఎలా అనిపించింది, మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. ఈ వీడియో ఎక్కడ దాకా యువత ఇష్టారో వాళ్ళంతా థ్యాంక్స్. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.